హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ఈరోజు రాజీవ్ యువ వికాసం పథకం అది ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేస్తారో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మిస్ కాకుండా అన్నీ ఫిల్ చేస్తారు. ఏంటి అన్న ఇది పథకం గురించి ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన ఒక వీడియో చేయన్నా అంటే ఇప్పుడైతే ఆ వీడియో చేస్తున్నాను. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ అప్లికేషన్ నిన్ననే అంటే మార్చి 17న స్టార్ట్ అయింది. మన గూగుల్‌లో వచ్చేసి మనకు తెలంగాణ ఓబీబీఎంఎస్ అని సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ ఇలా రాగానే మనకైతే ఇగో తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అని రాగానే ఇదైతే క్లిక్ చేయండి. సో ఇలా ఫ్రంట్ పేజ్ అయితే ఇలా రాగానే మనమైతే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే వస్తుంది. ఈ పేజ్ రాగానే మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ, బీసీ, ఎంబీసీ అండ్ బీసీ ఫెడరేషన్ అలా చాలా ఉన్నాయి. ఒకసారి మీదేంటో ఒకసారి చూసుకొని అదైతే క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేయగానే మనకైతే ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇందులో ఫస్ట్ అయితే మనం నేమ్ యాజ్ పర్ ద ఆధార్ అంటే మన నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేశారు కదా, సేమ్ మనకు ఆధార్లో ఎలా ఉంటుందో అలానే మెన్షన్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఏం ఇష్యూస్ రాకుండా, మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుందో లేదో తెలియదు కానీ అట్లానే ఆధార్లో ఎలా ఉంటుందో నేమ్ అలా ఫిల్ చేశాక ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మనం వన్స్ ఇట్లా మన ఆధార్ నెంబర్ అయితే ఫిల్ చేశాక మనకు ఫుడ్ సెక్యూరిటీ అంటే రేషన్ కార్డుకు సంబంధించిన నెంబర్ అయితే ఆటోమేటిక్ వస్తుంది కరెక్ట్ అయితే. సో నెక్స్ట్ ఇక్కడ కింద అయితే ఇండివిజువల్ అని ఫిల్ చేయండి ఇక్కడ లబ్ధిదారుల కాడ. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ సెక్టార్స్ అని చూసుకున్నట్లయితే మనకు ఇలా అయితే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇలా మనం దేనికి అప్లై చేయాలో ఒకసారి చూసుకోండి. నేనైతే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెసెస్ అని క్లిక్ చేస్తున్నాను. గైస్ మనమైతే ఇక్కడ చూసుకున్నారు కదా, సెక్టార్ ఏదో మెన్షన్ చేశాక మనకు ఈ రైట్ సైడ్లో చూసుకుంటే చాలా స్కీమ్స్ అయితే వస్తాయి. సో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి చూసుకొని క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ మనకు డిటిపి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ అయితే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ గో అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి అయితే ఇట్లా వస్తాము. ఇక్కడ చూడండి మనకు లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మన డిస్టిక్, తర్వాత డిస్టిక్ మెన్షన్ చేశాక మన మండలం ఏంటో చూసుకొని మెన్షన్ చేయాలి. ఇక్కడ మన విలేజ్ కూడా చూసుకోండి. చాలామందికి ఇక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏంటంటే మెయిన్గా మండల్ అనేది కరెక్ట్ ఇవ్వండి. సో అది మండల్ అనేది కరెక్ట్ ఇస్తే మనకు పంచాయతీ, కాలనీ ఇవన్నీ అయితే కరెక్ట్ వస్తాయి. సో అక్కడ అవన్నీ ఫిల్ చేశాక కొంచెం కిందికి వస్తే సెక్టార్ డీటెయిల్స్ అనేది వివరాలు అనేవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఫిల్ చేయాలన్నట్టు. సో ఇవన్నీ అయితే ఫస్ట్ మనకు యూనిట్ కాస్ట్ అంటే మనకు అది బిజినెస్ పెట్టడానికి ఎంత కాస్ట్ అవుతుందో అని ఇక్కడ ఇవ్వమన్నారు. సో నేనైతే 3 lakhs ఇస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, నేను 3 lakhs అని ఇవ్వగానే మనకి ఇక్కడ సబ్సిడీ అండ్ బ్యాంక్ లోన్కి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ డివైడ్ అయ్యి వచ్చాయి. సో ఏంటంటే ఇక్కడ 3 lakhs వస్తే 1,80,000 అనేది మన సబ్సిడీ. సో రిమైనింగ్ 1,20,000 అనేది మన బ్యాంక్ లోన్ అన్నట్టు. అలాగే కిందికి ఒకసారి రండి. టోటల్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు బ్యాంక్ ఏ బ్యాంక్ మీ దగ్గర ఏ బ్యాంక్ ఉందో ఒకసారి చూసుకోండి. సో మనమైతే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వగానే మనకు బ్యాంక్ బ్రాంచ్ మరియు ఐఎఫ్సి ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే ఫిల్ అవుతాయి. ఇక్కడ చూడండి సెక్టార్ వివరాలు ఇవన్నీ అయితే ఫిల్ చేశాక కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. నేము, ఆధార్ నెంబరు ఇవన్నీ అయితే మనకు ఆల్రెడీ వచ్చాయి కదా. సో ఇక్కడైతే మన ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. అండ్ జెండర్ కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ మన విలేజ్ అయితే రూరల్ అని మెన్షన్ చేయండి, లేకుంటే అర్బన్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ మనం క్యాస్ట్ మెన్షన్ చేశాక ఇక్కడ రైట్ సైడ్లో మనకు క్యాస్ట్కి సంబంధించిన నెంబర్ అయితే రాయాలి. ఒకసారి మన ఇదైతే జాగ్రత్తగా చూసుకొని రాయండి, ఎందుకంటే మనకు ఇక్కడ కరెక్ట్ ఎంటర్ చేస్తేనే మన ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఎస్ఎస్సి లేకుంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ అయితే మెన్షన్ చేయొచ్చు. సో నేనైతే డిగ్రీ అని పెడుతున్నాను.
తర్వాత మన ఇన్కమ్కి సంబంధించిన ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీకు ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే అది మెన్షన్ చేసినా ఏం లేదు, చేయకున్నా ఏం లేదు. సో ఇక్కడైతే ఇక్కడ వృత్తి కూడా అడుగుతున్నారు. సో నేనైతే అదర్స్ అని పెడుతున్నాను. మీకు సంబంధించిన ఇందులో ఏమైనా ఉంటే అదైతే ఎంటర్ చేయండి. ఒకటికి 2 సార్లు అయితే చూడండి, ఎందుకంటే టకాటకా చేయకండి. డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ మెన్షన్ చేయండి. ఇలా లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకైతే ఇంటి అడ్రస్ అయితే చేయాలి. చూడండి, లాస్ట్లో మనమైతే మన పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేయాలి. పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాలి. కాకపోతే ఇదైతే ఆప్షనల్, ఏంటంటే నాట్ మ్యాండేటరీ. సో నేనైతే పాన్ కార్డ్ కూడా అప్లై చేస్తున్నా, ఎందుకైనా మంచిదని. ఇలా లాస్ట్ వచ్చాక సెల్ఫ్ డిక్లరేషన్కి వచ్చాక ఇవైతే 2 క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రెండు క్లిక్ చేశాక ప్రివ్యూ అని కొట్టండి. మనకైతే టాప్ టు బాటమ్ అయితే మనం ఏమేమి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో మనకైతే చూపిస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ చేయండి అండ్ ఈ అప్లికేషన్ అయితే సేవ్ చేసుకోండి.